గడిచిన 5 సంవత్సరాలుగా చూశాం. ఇదే కుర్చీలో అంత మునుపు 14 సంవత్సరాలు కూర్చున్నా. అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాం. ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి. ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ, బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంగతి లేదు. సరే, అందరి మాదిరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి. అవన్నీ నేను పోవడం లేదు. కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్తాను. ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను. ఈరోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.